మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజగుట్ట పోలీసులు ఆయనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. వ్యాపారి చక్రధర గౌడ్ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో వారిద్దరిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఇరువైపుల వాదనలు ఇప్పటికే ముగియగా ఇవాళ ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజగుట్ట పోలీసులు ఆయనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. వ్యాపారి చక్రధర గౌడ్ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో వారిద్దరిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఇరువైపుల వాదనలు ఇప్పటికే ముగియగా ఇవాళ ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టులో హరీష్ రావు గారి పైన వేసిన పంజగుట్ట పోలీసులో నమోదు చేసిన కేసును ఈరోజు కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే ఆ కేసులో ఎక్కడ కూడా ఆ సెక్షన్లు అట్రాక్ట్ కావని చెప్పి అది బేస్లెస్ కేసు అని చెప్పి కూడా ధర్మాసనం చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అతని అలిగేషన్స్ కూడా 2023లో చేసిందని, ఒక నేర చరిత్ర కలిగినోడు, ప్లస్ 2006 నుంచి కూడా క్రిమినల్ రికార్డు ఉండి ఫేక్ కరెన్సీ నోట్ల దొరికి రేప్ కేసులు ఉన్నవాడు కూడా కంప్లైంట్ చేయడం. ఇది కేవలం ఆ తర్వాత ఒక డీజీపీ కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత ఒక రిట్ పిటిషన్ ఇచ్చి దాన్ని విత్డ్రా చేసుకున్న తర్వాత ఈరోజు మళ్ళీ డిసెంబర్ 1, 2024 నాడు కేసు ఫైల్ చేస్తే దాన్ని మేము వాయిస్ పిటిషన్ వేయడం జరిగింది. క్లియర్గా హైకోర్టు ఈరోజు వాచ్ చేసి చేయడం జరిగింది.